హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ అండ్ మై కిడ్స్. నేను మీ నీలిమా మోజెస్. ఈరోజు దేవుడు నాతో మాట్లాడిన వాక్యాన్ని మీ అందరితో షేర్ చేసుకోవడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో ఏంటి అంటే దుఃఖ సహితమైన జీవితం తర్వాత దేవుడు అనుగ్రహించే దీవెనలు అన్నమాట. ఆదికాండం 47వ అధ్యాయం 7-10 వర్సెస్లో ఏముంటుందంటే, యోసేపు యాకోబుని ఫరో ఎద్దకు తీసుకొని వెళ్తాడు. అప్పుడు యాకోబు ఫరోని దీవించిన తర్వాత ఫరో యాకోబుని అడుగుతాడనమాట, మీ వయసు ఎంత అని అడుగుతాడు. అప్పుడు యాకోబు ఏం చెప్తాడంటే, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, కానీ అవి ఎంతో దుఃఖముగాను కొంచెముగాను ఉన్నాయి అని చెప్తారనమాట. ఓకే, యాకోబు చెప్పింది కరెక్టే. ఆయన లైఫ్లోని ఎన్నో దుఃఖకరమైన పరిస్థితులు ఆయన ఎదుర్కొన్నారు. బట్ అదేంటి అంటే ఓన్లీ వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ అనమాట. ఒక సైడ్ ఆయన దుఃఖం అనుభవించినా సరే దేవుడు ఆయనకి ఎన్నో దీవెనలు అనుగ్రహించారు. ఆ దీవెనలు ఏంటో మనం కూడా తెలుసుకుందాం. ఆదికాండం 32వ అధ్యాయం 10వ వచనం చూసుకున్నట్లయితే అందులో ఏముంటుందంటే, నేను యోర్దాను దాటి ఇటువైపు నుంచి లాబాను దగ్గరికి వెళ్ళేటప్పుడు కేవలం ఒక చేతి కర్రతో మాత్రమే వెళ్ళాను, కానీ అక్కడి నుంచి తిరిగి కానాన్ దేశానికి వస్తూ ఉన్నప్పుడు 2 గుంపులుగా వస్తున్నాను అని ఉంటుంది. సో దేవుడు తనకి ఏంటి అంటే రెండింతల ఆశీర్వాదాన్ని అనుగ్రహించారు. ఆయన దుఃఖం తర్వాత దేవుడు ఆయనకి రెండింతల ఆశీర్వాదాన్ని అనుగ్రహించారనమాట. ఒక చేతి కర్రతో వెళ్ళిన ఆయన 2 గుంపులుగా వస్తున్నారంటే రెండింతలైన ఆశీర్వాదము దేవుడు అతనికి అనుగ్రహించారు. అది దేవుడు ఆయనకిచ్చిన ఫస్ట్ దీవెనగా మనం చెప్పుకుందాం. ఇంకా సెకండ్ ఏంటి అంటే, ఆయన రాజ్యం కాని రాజ్యంలో దీవించబడతారనమాట. ఓకేనా. ఇప్పుడు లాబాన్ దగ్గరికి వెళ్ళినప్పుడు అది ఆయన దేశం కాదు, వేరే దేశానికి వెళ్ళిన తర్వాత దేవుడు అక్కడ ఆశీర్వదిస్తాడు. అండ్ కానాను నుంచి ఐగుప్తుకి వెళ్ళిన తర్వాత అది కూడా ఆయన దేశం కాదు, కానీ అక్కడ కూడా దేవుడు ఆయన జీవించినంత కాలం ఒక శ్రేష్టమైన మంచి ప్రదేశంలో జీవించలాగన, మంచి మరణం వచ్చేలాగా ఆయన అక్కడ సహాయం చేస్తారు, దీవిస్తారు. సో దేవుడు ఫస్ట్గా యాకోబుని దీవించింది ఏంటి అంటే ఆయనకు రెండింతల ఆశీర్వాదాన్ని అనుగ్రహించారు. సెకండ్ది ఏంటంటే ఆయన రాజ్యం కాని రాజ్యంలో దీవించబడతారు. ఇంకా థర్డ్ దీవెన ఏంటి అంటే ఆయన రాజునే దీవించే స్థాయికి దేవుడు ఆయన్ని తీసుకొని వచ్చాడు. ఓకేనా. ఫరో దగ్గరికి వెళ్ళి ఫరోనే యాకోబు దీవించారు అని ఈ 47వ అధ్యాయంలోనే ఉంటుంది కదా, 7-10 వర్సెస్లోనే. సో ఆయన రాజునే దీవించేటట్టుగా దేవుడు ఆయన ఆశీర్వదించారనమాట. వన్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏంటంటే యాకోబు దుఃఖ సహితమైన జీవితాన్ని జీవించాను అని చెప్తున్నారు, కానీ సెకండ్ సైడ్ ఆఫ్ ద కాయిన్ చూసారా, దేవుడు ఆయనకి ఎన్ని దీవెనలు అనుగ్రహించారో. ఆయనకి రెండంతల ఆశీర్వాదం, రాజ్యం కాని రాజ్యంలో దీవించబడడం. అండ్ థర్డ్ది రాజునే, అసలు రాజును మనకు కలడానికి అపాయింట్మెంట్ దొరకడమే అది చాలా కష్టమైన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో రాజుని దీవించేంతగా దేవుడు యాకోబుని దీవించారనమాట. సో మనం కూడా మన జీవితంలో ఎన్నో దుఃఖకరమైన పరిస్థితులు వస్తుంటాయి, బాధకరమైన పరిస్థితులు వస్తుంటాయి. అలాంటప్పుడు మనం ఈ వాక్యాన్ని గుర్తు తెచ్చుకొని నిరీక్షణ తెచ్చుకోవాలన్నమాట. ఓకే, ప్రజెంట్ అయితే నా సిచ్యువేషన్ ఇలాగుంది, దుఃఖంతో బాధపడుతున్నాను, కానీ దీని వెనకాల దేవుడు నన్ను తప్పకుండా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అని మనం వాక్యాన్ని పట్టుకొని, మనకు వచ్చిన వాగ్దానాన్ని పట్టుకొని మనం ఎప్పుడు ప్రేయర్ చేయాలి. వాక్యం విన్నాం కదా అని ప్రతి ఒక్కరూ దుఃఖించే తర్వాత దేవుడు ఆశీర్వదించడు. మనం ఏంటంటే దేవునిలో దినదినము ఎదగాలి, దేవునితో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. ఎప్పుడు నేను చెప్తాను కదా, బాగా వాక్యం చదివి బాగా ప్రార్థన చేసుకొని దేవుని స్తుతించి ఆయన పాదాలు పట్టుకొని ఆయన నామాన్ని స్మరించడం, ఆయన రక్తాన్ని స్మరించడం, మన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించడం, ఇవన్నీ మనం పాటించినట్లయితే దేవుడు ఖచ్చితంగా, మనం కూడా దుఃఖకరమైన పరిస్థితుల్లో ఉంటే దేవుడు మనల్ని కూడా దీవెనలోకి నడిపిస్తారు. ఎంతోమందికి ఆశీర్వాదంగా ఉండేటట్టు దేవుడు నడిపిస్తారనమాట. సో ఈ వాక్యం ద్వారా మనందరూ నిరీక్షణ తెచ్చుకొని, మనం కష్టమైన పరిస్థితుల్లో ప్రజెంట్ ఉన్నా సరే, ఏ సిచ్యువేషన్ కూడా పర్మనెంట్ కాదు. ఈరోజు మనం ఎంతో కష్టాల్లో, ఎంతో బాధల్లో ఉండొచ్చు, కానీ దేవుడు మనల్ని మంచి స్థితిలోనికి నడిపిస్తాడు. మన కళ్ళ ముందే ఎన్నో ఎగ్జాంపుల్స్ అలాంటివి మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం. ఓకేనా.
అలాగే మనం చాలా మంచి స్థితిలో ఉండొచ్చు. దేవుడిని విడిచిపెట్టినట్టయితే ఎంతో బ్యాడ్ సిచ్యువేషన్ కూడా వెళ్ళిపోతాం. సో మనం అలా కూడా అవ్వకూడదు. దినదినము మనం దేవునిలో అభివృద్ధి పొందేటట్టయితే బలిపీఠం మీద అగ్ని ఎప్పుడూ ఆరకూడదు అంటారు. సో మన పైన ఉన్న అభిషేకాన్ని మనం నిలబెట్టుకోవాలి. దేవునితో మంచి రిలేషన్ మెయింటైన్ చేయాలి. దేవుడు అప్పుడు ఖచ్చితంగా మన దుఃఖాన్ని దీవెనకరంగా మన జీవితంలో మారుస్తారు. ఈ వాక్యాన్ని విని మీరందరూ దీవించబడాలని, మీ దుఃఖకరమైన పరిస్థితులన్నీ దీవెనకరంగా మారాలని మనస్ఫూర్తిగా యేసయ్యకి ప్రార్థన చేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ encouraging me so much. And please like, share and subscribe to our channel. Thank you.